ఇప్పుడు అందరి దృష్టి జనతా గ్యారేజ్ సినిమా రిలీజ్ పైనే. అప్పట్లో మాత్రం సెప్టెంబర్ 2వ తారీఖున ఆల్ ఇండియా బంద్ కు కొన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన దృశ్య. అసలు ఈ సినిమా ఆ రోజున థియేటర్లోకి వస్తుందా అనే సందేహం వచ్చింది అందరిలో. కానీ మొన్న జరిగిన ఆడియో రిలీజ్ నాడు మాత్రం ఖచ్చితంగా 2నే సినిమా రిలీజ్ చేస్తున్నాం అంటూ కొరటాల శివ ప్రకటించేశారు. ఇదే విషయాన్ని కొందరు పంపిణీదారులు నిర్మాతలను అడగ్గా 600 100 కూడా సినిమాను చెప్పిన డేట్కే తెస్తామని అన్నారట. అంతేకాదు ఎటువంటి సునామీ వచ్చినా కూడా జనతా గ్యారేజ్ రిలీజ్ మాత్రం ఆగే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆగస్టు 25 నాటికి తొలి కాపీ సిద్ధమవుతోందని, వెంటనే సెన్సార్ పనులు పూర్తి చేయించి సినిమాను అన్ని ఊళ్లకు డిస్పాచ్ చేయాలని భావిస్తున్నారు యూనిట్ సభ్యులు. ఒకవేళ బంద్ ప్రభావం మరియు ఉధృతంగా ఉందని అనుకుంటే మాత్రం కావాలంటే సినిమా రిలీజ్ ను ముందుకు తీసుకొచ్చి సెప్టెంబర్ 1ని రిలీజ్ చేస్తారట. చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ అండ్ కో ఈసారి కంటెంట్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని అర్థమైపోతుంది కదా. లేకపోతే రిలీజ్ టైమింగ్ గురించి అస్సలు భయపడట్లేదంటే దాని అర్థం సినిమా అవుట్పుట్ అద్భుతంగా వచ్చిందనే కదా. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.